Hello friends, good morning. This is Learn is with Geeta. Today we are going to learn about water cycle. What is water cycle? Water cycle means what? Before getting into water cycle, now we will know about two things. One is evaporation and the other one is condensation. What is evaporation and what is condensation? ఓకే వాటర్ సైకిల్ గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఇన్ ద కిచెన్ యూ విల్ బి అబ్జర్వింగ్ యువర్ మదర్ బాయిలింగ్ వాటర్. ఇంట్లో అమ్మ కిచెన్లో వాటర్ పెట్టేసి బాయిల్ చేసేటప్పుడు చూసారా, పైన ఒక పొగలాగా పోతూ ఉంటుంది, వేపర్ అంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ వాట్? ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఈస్ నథింగ్ బట్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ ఈస్ కాల్డ్ వాట్? Evaporation. Evaporation is nothing but when we boil the water, because of the heat, the water what it does, it evaporates. ఆవిరైపోతూ ఉంటుంది. That we call what? Evaporation. Boiling of water is called what? Evaporation అని అంటాం. అండ్ నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి ఈరోజు మనము? కండెన్సేషన్. కండెన్సేషన్ మీన్స్ వాట్? క్వైట్ ఆపోజిట్ ఆఫ్ దిస్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉండేదిని ఏమంటాము? కండెన్సేషన్. ఎవాపరేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? బాయిలింగ్ ఆఫ్ వాటర్ అండ్ ద వేపర్ గోస్ అప్. దట్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. అంటే నీళ్ళని బాగా మరిగించినప్పుడు ఏమవుతుంది? వాటర్ ని బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్ వేపర్ అనేది పైకి వెళ్తుంది. అవును కదండి, ఏం వెళ్తుంది అక్కడ? ఆవిరి అనేది పైకి వెళ్తూ ఉంటుంది. దాట్ వి కాల్ వాట్? ఎవాపరేషన్. దీనికి ఆపోజిట్ లో ఎలా ఉంటుంది? బాయిల్ చేశాక వాటర్ ని బాగా బాయిల్ చేసేయండి. చేసేసాక ఏం చేస్తారు? ఒక ప్లేట్ దాని మీద పెట్టేసి క్లోజ్ చేసేయండి, ఆఫ్ చేసేయండి. కొంచెం దాన్ని అలాగే చల్లారనిద్దాం. లెట్ ఇట్ కూల్ డౌన్. నౌ హియర్ వాట్ వి డిడ్? వి బాయిల్డ్. That's why we got evaporation. Now what we are doing? We are letting it to cool. Letting it to cool. After 1 hour or 2 hours, the water will be cooled. Now take out the plate and see. Small droplets of water will be there on the plate. Plate ఇలా ఓపెన్ చేసి చూసారంటే ప్లేట్ వెనకాల చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్, నీళ్ళు కూర్చుని ఉంటుంది కదండి, చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఉంటాయి. That we call what? Condensation. That is cooling down of evaporation. Cooling down of evaporation is what? Condensation. This process happens in water cycle. Water cycle లో ఇదే ప్రాసెస్ మనకు జరుగుతుంది. ఎలా జరుగుతుంది? How it happens? First and foremost, see here, who is he? Sun. What does the sun gives us? Sun మనకి ఏమి ఇస్తుంది? Sun gives us light and heat. We know that. బాగా వేడిని కూడా ఇస్తుంది. Okay, on earth what we have water on earth. That we already know, is it or not? 70% of the earth is covered with the water. 70% ఈ భూమి అంతా ఏముంటుంది? వాటర్ ఉంటుంది. there are big oceans, seas ఉన్నాయి కదండి, సముద్రాలు, ఓషన్స్ ఉన్నాయి మనకు. అండ్ స్మాల్ పాండ్స్, లేక్స్ అవి కూడా ఉంటాయి మనకు. రివర్స్, ఎవ్రీవేర్ వి ఫైండ్ వాటర్. సమ్మర్లో మనకి ఏమవుతుంది అంటే ద హీట్ ఆఫ్ ద సన్ విల్ బి వెరీ హెవీ, ఇజంట్ ఆర్ నాట్? ద టెంపరేచర్ విల్ బి హెవీ. అప్పుడు సన్ సమ్మర్లో ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ వేడి కిచెన్ ఎలా జరిగింది? మనకు బాగా వేడి ఉన్నప్పుడు వాటర్ ఏమైంది? ఆవిరైపోయింది, ఇజంట్ ఆర్ నాట్? ఇన్ ద సేమ్ వే ఇన్ సమ్మర్ వాట్ ఇట్ హ్యాపెన్స్? బికాస్ ఆఫ్ ద హెవీ హీట్ ఆఫ్ సన్, the water in the seas and oceans starts to evaporate. ఆవిరైపోతూ ఉంటాయి అన్నమాట వాటర్. ఎక్కడ? వాటర్ ఇన్ ద సీస్ అండ్ ఓషన్స్. ఎక్కడ వాటర్ ఉన్నా కూడా ఏమవుతుంది? తొందరగా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇన్ హోమ్ ఆల్సో. ఇంట్లో కూడా చూడొచ్చు కదా. ఒక దగ్గర ఒక చిన్న ఒక బౌల్లో దేంట్లోనా ఒక వాటర్ పెట్టేయండి, ఒక దగ్గర పెట్టేసి దాన్ని వదిలేయండి. After 2 days or 1 day itself, in summer, the water won't be there. అక్కడ నీళ్ళే ఉండవు మనకి. చూడండి, డ్రై అయిపోయి ఉంటుంది. హౌ? ఎక్కడికి వెళ్ళింది వాటర్? Where did it go? It evaporated.
వేడికి ఏమైంది, నీళ్ళన్నీ ఆవిరి అయిపోయాయి. దట్ ఈస్ కాల్డ్ evaporation. The same process happens in summer. Because of the heat of the sun, the water in the seas and oceans starts to evaporate. పైకి వెళ్తూ ఉంటుంది అనమాట, ఆవిరైపోతుంది వాటర్. పైకి వెళ్ళి ఏమవుతుంది, ఇన్ ద స్కై వాట్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ ఫార్మ్స్ క్లౌడ్స్. ఆ వాటర్ అన్నీ ఏమైతాయి మనకి క్లౌడ్స్ గా ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. సన్ దగ్గర నుంచి వాటర్ ఇలా ఎవాపరేట్ అయిపోయింది. ఎవాపరేట్ ఏం ఫామ్ అయింది మనకి ఇక్కడ, క్లౌడ్స్, మేఘాలు. వి కాల్ మేఘాలు. ద క్లౌడ్స్ ఆర్ ఫార్మ్డ్ హియర్. లేటర్ వాట్ హ్యాపెన్స్, సమ్మర్ అంతా అవుతూ అవుతూ వస్తుంటే కొంచెం చల్లబడుతూ ఉంటుంది కదండి వాతావరణం కూడా. ఎస్, ద అట్మాస్ఫియర్ స్టార్ట్స్ టు కూల్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. ఆఫ్టర్ దేర్ వాట్ హ్యాపెన్స్, దిస్ క్లౌడ్స్ దే స్టార్ట్ టు కూల్ డౌన్ దే ఫ్రమ్ ద earth, from the seas and oceans. The water was evaporated by the heat of the sun and was formed into clouds. These clouds, what they do now, they starts to cool down there. చల్లబడతాయి అన్నమాట క్లౌడ్స్ మనకు అక్కడ. ఆఫ్టర్ కూలింగ్ డౌన్ ఏమైపోతుంది మనకి, కూల్ డౌన్ అయినప్పుడు కండెన్సేషన్ ఫామ్కి వచ్చేసింది. డ్రాప్లెట్స్ అన్నీ అక్కడే ఉంటాయి కదా. మరి ప్లేట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమైంది, డ్రాప్లెట్స్ కింద పడినాయి కదా మనకి కిచెన్లోది. ద సేమ్ వే ఇక్కడ ఏమవుతుంది, క్లౌడ్స్ కూల్ అయ్యాక ఆ వాటర్ అక్కడే ఉంటుందా, నో, అగైన్ ఇట్ విల్ బి కమ్ బ్యాక్ టు ద ఎర్త్. మళ్ళీ భూమి మీదకే ఏ రూపంలో వస్తుంది, ఇన్ వాట్ ఫార్మ్ విల్ ఇట్ కమ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. దానికి మనకు సమ్మర్ అవ్వగానే మనకు వచ్చే సీజన్ ఏముంటుంది, మనకి రైనీ సీజన్ ఉంటుంది అనమాట. దట్స్ వై బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఫార్మ్డ్. సమ్మర్లో మనకి హెవీ ఏముండింది, హీట్ ఎక్కువ ఉండింది మనకి. బికాస్ ఆఫ్ దట్ హీట్ వాట్ హ్యాపెండ్, ద వాటర్ ఇన్ ద సీస్ అండ్ ఓషన్స్ వర్ ఎవాపరేటెడ్ అండ్ వెంట్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ క్లౌడ్స్. ఓకే, అండ్ ఇన్ రైనీ సీజన్ వాట్ హ్యాపెండ్, దీస్ క్లౌడ్స్ స్టార్టెడ్ టు కూల్ డౌన్ అండ్ అగైన్ దట్ వాటర్ కేమ్ బ్యాక్ టు ద ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. మళ్ళీ మనకి ఎలా వచ్చింది ఆ వాటర్, మనకి వస్తుంది రిటర్న్. హౌ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. Again this water what happens, comes to seas and oceans. Rain water అన్ని చోట్ల ఉంటుంది కదా మనకి. ఎలా ఉంటుంది, rain water will be in the form of ఎక్కడ ఉంటుంది, rivers, lakes, ponds, wells, seas and oceans. All rivers they will go and ultimately they will reach to the seas and oceans కదండి. The same way మళ్ళీ ఎక్కడికి వచ్చింది మనకు, సీస్ నుంచి రెయిన్ వాటర్ క్లౌడ్స్ నుంచి మనకి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ మనకి ఎర్త్ కి వచ్చింది. ఆఫ్టర్ దిస్ అగైన్ ద ప్రాసెస్ స్టార్ట్స్. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. హీట్ విల్ బి ప్రొడ్యూస్ అండ్ ఇట్ విల్ గో అప్ ఇన్ ద స్కై విత్ హెల్ప్ ఆఫ్ ది సన్ అండ్ అగైన్ that will be formed into clouds and again the clouds will cool down and it will produce rain and the rain will be come to the earth in the form of water. This cycle will be continued. This cycle will be కంటిన్యూడ్. ఇది ఇలాగే కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమని చెప్తాం మనము, సైకిల్. వాట్ డు వి కాల్ దట్, వాటర్ సైకిల్. వాట్ డు వి కాల్ దట్, వాటర్ సైకిల్. దిస్ ఇస్ కాల్డ్ వాట్, వాటర్ సైకిల్. చాలా సింపుల్ కదండి, వెరీ ఈజీలీ వి అండర్స్టూడ్ వాట్ ఈస్ వాటర్ సైకిల్. ఈరోజు మన క్లాస్లో బాగా ఏం నేర్చుకున్నాం మనము, వాటర్ సైకిల్. హ్యాపీగా తొందరగా నేర్చేసుకున్నాం అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. దిస్ ఇస్ వాట్, వాటర్ సైకిల్. Water cycle, two processes will be there in the water cycle. One is evaporation and one is condensation. ఇది minimum అన్నమాట. This will happen. అండ్ ఇంకా దీంట్లో ఇంకా ఎక్కువ వస్తాయి మీకు. When you go for higher classes you will. మళ్ళీ ఇంకొక వీడియోలో డీటెయిల్డ్ వాటర్ సైకిల్ గురించి చెప్పుకునేటప్పుడు we will learn this. This is enough for 3rd and 4th grade children. Okay children, బాగా అర్థమైంది అనుకుంటాను. If you do like this video, please do subscribe our channel. This is Learn is with Geeta. Thank you.